హాయ్ హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఫస్ట్ ఎపిసోడ్ని ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఏంటో చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్కి అసలు టీచర్ అంటేనే టీచర్ అక్కర్లేదు, నా అంతా నేనైతే చదివేసుకుంటాను, అసలు మాకు టీచర్తో ఏం పని అని వాళ్ళు ఉంటారు. అందరూ అనట్లేదు నేను, కానీ కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను చిన్న స్టోరీతో ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ని చూపిస్తా. చూద్దాం రండి. ఒకనప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు లిల్లీ. ఆ అమ్మాయికి స్టడీస్ అంటే ఇంకా టీచర్ ఏమైనా చెప్పాలంటే అసలు టీచర్ ని డౌట్స్ అడగాలన్నా అసలు భయం లేకుండా అడిగేది. తర్వాత టీచర్ ఏం చెప్తారో అది వినేది. కంపల్సరీ టీచర్ చిన్న వర్డ్ కూడా మిస్ కాకుండా తన మైండ్ లో గుర్తుకున్న టీచర్ ఏం చెప్తుందో. అదే క్లాస్ లో ఇంకో అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి పేరు బ్యూటీ. అమ్మాయికి చదువు అంటే ఇష్టమే గాని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రం అస్సలు ఏమి చూడదు. టీచర్ అక్కర్లేదు, నేనే చదివేసుకుంటాను అనేది. లిల్లీ మాత్రం బ్యూటీని, నువ్వు ఇలాగ రెక్లెస్నెస్ గా ప్రవర్తించొద్దు, టీచర్ నీకు ఖచ్చితంగా ఉపయోగమే, నువ్వు టీచర్ సహాయం తీసుకుంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్తూ ఉండేది బ్యూటీకి. కానీ బ్యూటీకి కొన్నిసార్లు కోపం వచ్చేసి లిల్లీతో రియాక్ట్ అయ్యేది. అప్పుడు లిల్లీ కూడా బ్యూటీతో రియాక్ట్ అయ్యేది. వీళ్ళిద్దరూ చదువులలో కాన్సన్ట్రేట్ చేస్తారు, బట్ బ్యూటీ మాత్రం అసలు ఇంటికెళ్ళాక ఒక్క ముక్క చదవాలన్నా కూడా తనకేమీ అర్థం కాదు, సో వదిలేస్తుంది. కానీ లిల్లీ మాత్రం తనకు అర్థమైనంత ఒక్క ముక్క కూడా వదలకుండా చదివేది. సో లిల్లీకి మాత్రం మంచి మార్క్స్ వచ్చేవి, కానీ బ్యూటీకి మాత్రం అస్సలు వచ్చేటివే కాదు. సో వాళ్ళిద్దరు ఫైటింగ్ చూసి వాళ్ళ టీచర్ ఎప్పుడు వాళ్ళని ఆపేది. ఇలా ఫైట్ చేయకండి లిల్లీ బ్యూటీ అని చెప్పేది. సో బ్యూటీకి టీచర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలని వాళ్ళ టీచర్ ఏం చేసింది అంటే, పిల్లలు మీకు రేపు నేను ఒక క్విజ్ పెడతాను. ఆ క్విజ్ లో మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఒక లెసన్ ని చదువుకుని రండి, నేను దాంతో క్విజ్ పెడతాను అంటే అందరు స్టూడెంట్స్ ఈవెన్ విత్ బ్యూటీ కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు తెలుసా. అప్పుడు బ్యూటీ ఇంకా లిల్లీ ఇంటికి వెళ్ళి బాగా చదువుకుని ఇప్పుడు బ్యూటీ అసలు వినేది కాదు కదా మేడం లెసన్స్. అప్పుడు తను ఎలా చదివింది అనుకుంటున్నారు? లిల్లీ తనకి హెల్ప్ చేసింది. ఇంతకు ముందు లిల్లీ హెల్ప్ చేస్తుంటే అసలు బ్యూటీ పట్టించుకునేదే కాదు, కానీ ఇప్పుడు లిల్లీ హెల్ప్ చేస్తుంటే ఫుల్గా లిల్లీ ఏం చెప్తుందో ఫుల్ లిసన్ చేసేది. అయితే వాళ్ళిద్దరు ఇంకా అలాగా చెప్పుకుంటూ ఉన్నారు. సో అప్పుడు టీచర్ అడిగినప్పుడు లిల్లీతో పాటి బ్యూటీ కూడా ఆన్సర్స్ చెప్పింది. అప్పుడు టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు బ్యూటీ లిల్లీ దగ్గరికి వచ్చి సారీ నేను ఇంకా ఎప్పుడు కూడా నా తప్పుడు నేను అర్థం చేసుకున్నాను, సారీ, నేను ఇంకా ఎప్పుడు ఏమీ ఇలాంటివి చేయను అని వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయినారు. సో ఈ చిన్న స్టోరీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై episodes and channels, everything. Bye.